స్టెప్ ఏంటి, అలాగే పవన్ నెక్స్ట్ రియాక్షన్ ఏంటి, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడికి తీసిపోతుంది మనం గమనించాలి. అసలు ఎవరు ఎక్కడికి పోతారు అది కూడా చూడాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి మీద ఆరోపణలు లేవు, ఊహాగానాలు లేవు, కానీ మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడని బలమైన కథనాలు, బలమైన సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. బీజేపీ వాళ్ళు సిద్ధం, ఎందుకంటే ఇంత పెద్ద తలకాయ అని వనరులు ఉన్నవాళ్ళు, పాతుకుపోయిన వాళ్ళు వస్తే బీజేపీ రెండు చేతులు ఆహ్వానిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఆ డ్రామా, లెట్ మీ ఫాలో ది డ్రామా. సరే మరొక అంశం, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయిందట. మీడియా ప్రతినిధులు వార్నింగ్ ఇవ్వడంపై ఆగ్రహం, పద్ధతి మార్చుకోవాలని సూచనలు, లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవన్నీ బహిరంగంగా ఎందుకండి చేయరు నేను అడుగుతున్నాను. అని లీక్లు అని మీడియా అంటే అంత ఆషామాషిగా దొరికిందా వీళ్ళకు? జయరామును నిజంగా అంత హెచ్చరికలు చేశారని లీక్లు ఎవరితోనూ మళ్ళీ అనుకూలమైన వాళ్ళు తెప్పించే బదులు మీరు మీడియా మీద ఇన్ని వీడియోలు విడుదల చేస్తున్నారు, ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వై డోంట్ ఇట్ బి పబ్లిక్? బహిరంగంగా ఎందుకు చేయరు? చాలా విషయాల మీద బాబు గారు మందలించారు, బాబు గారు హెచ్చరించారు, బాబు గారు ఇలా అన్నారు, బాబు గారు కోపడ్డారు. ఎందుకు ఈ సీక్రెట్ ఆపరేషన్లు ఎందుకండి? ఈ రహస్య మందలింపులు ఎందుకండి? బహిరంగంగా విమర్శించండి. మీరు అతనేమో బహిరంగంగా తిడతాడా, అదేమో మీడియాలో వస్తుందా? మీరేమో మాజీ ముఖ్యమంత్రులు లేదా పెద్ద పెద్ద వాళ్ళ మీద ఇంత తీవ్రంగా మాట్లాడేవాళ్ళం, ఒక మాజీ మంత్రిని అనడానికి ఇంత పెద్ద సమస్య ఉందండి. వై నాట్ పబ్లికలే నేను అడుగుతున్నా. మీడియా మీద అలాగే ప్రజాస్వామ్య విలువల మీద మనకు నమ్మకం ఉంటే, ఈ పద్ధతి గౌరవం ఉంటే కూడా రైలు పట్టాల మీద పడుకోబెడతానని ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా బెదిరిస్తే, అది మనకు సంబంధించిన అంటే తమకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రచురిస్తే దాని మీద స్పందించడానికి ఇంతకాలమా? మరి అది కూడా బహిరంగంగా కాకుండా చాలా తీవ్రంగా చెప్పారు. ఇది ఎందుకు సార్? ఇవి దాగుడు మూతలు, అవును, ఇవి దాగుడు మూతలు, దాపరికాలు, వేస్ట్. మీరు స్ట్రైట్గా ఖండించదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే చెప్పండి. చాలా దాని భాష అటు ఇటు తిప్పి రేపు ప్రకటన కూడా రావచ్చు, నాకేం ఆశ్చర్యం లేదు. ఏమని మేము తీవ్రంగా చెప్పడం అయినది, ఇక మీద ఎవరు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మేము చర్యలకు పోతాం, అది అంతా కాదు, అంతా వాట్సాప్. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, పైగా గతంలో మీరు అతను వైసీపీలో ఉన్నప్పుడు తీవ్రంగా విమర్శించిన, ఆరోపించిన మంత్రి, మరి అప్పుడు ఎందుకు పాటించలేదండి ఈ గోప్యత? ఇప్పుడు ఆ కారు దాంట్లో ₹1 కోటి తీసుకున్నారని అప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు అవన్నీ వచ్చిన రోజు అప్పుడు మీరు బహిరంగంగానే విమర్శించారు. ఇప్పుడు ఎందుకు చెప్పడం కూడా పట్టాల మీద పడుకోబెట్టడం కాకుండా అన్ని చూసుకుంటూ వచ్చా నాకు భయం లేదంటాడు. అని అంటే ఏంటి, మిమ్మల్ని అందరినీ అంటున్నారండి. నేను అంటుంది నాకేం జయరాం గురించి కాదు నా ప్రశ్న. ఇక్కడ ఈ డ్రామాలు ఎక్కడో చోట ఆగాలి సార్. ప్రతి వాళ్ళు ఏదో అన్నట్టు నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, ఇవన్నీ ఎందుకు సార్ ఈ డ్రామాలు? మీకు నచ్చితే మీరు ఖండించండి, మాకు సంబంధం లేదు, తప్పు అది అని, లేదంటే ఊరుకోండి. అంతేగాని మళ్ళీ లీకులు మీడియాలో స్టోరీస్ ప్లాంట్ చేసి, అంటే మీడియాలో ఇప్పుడు వర్డ్స్ ఉన్నాయి కదా, బ్రీఫింగ్, డీబ్రీఫింగ్ అని. ఈ స్టోరీసు, నాన్ స్టోరీసు, లేకపోతే యాంటీ స్టోరీసు, ఈ స్టోరీసు యాంటీ స్టోరీస్తోనే రాజకీయం నడుపుతామనుకుంటే దెబ్బతింటారు సార్. చాలా తెలుసు స్టోరీస్ జనానికి. కాబట్టి నా ప్రశ్న, జయరామును మీరు నిజంగా ఆయన చేసిన తప్పు అనుకుంటే అది మీరు బహిరంగంగా ప్రకటించండి, మందలించండి, అందరికి కూడా చెప్పండి, ఏ పార్టీ వాళ్ళైనా సరే, అంతే. సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా వదిలే పరిస్థితి ఉండదు కదా, ఏదో పార్టీకి సంబంధించింది కదా అని చెప్పి మాట్లాడకుండా ఉండడం కూడా అది ఏమాత్రం సరికాదండి. ఇప్పుడు చాలా విషయాల మీద అధికారంలో ఉన్నప్పటికీ టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి క్షమాపణ చెప్పమని టీటీడీ చైర్మన్నే అనగలిగినటువంటి జనసేన అనే ఉప ముఖ్యమంత్రి గారు మీడియా ప్రతినిధులను బాహాటంగా బెదిరించిన వీడియోలో ఉన్నటువంటి సన్నివేశాన్ని అందరూ ధృవీకరించిన సన్నివేశం ఇది. దీంట్లో ఏం భిన్న అభిప్రాయం లేదు. పైగా గత చరిత్ర కూడా అటువంటిదే. మరి ఎందుకు ఖండించరండి? జయరాం క్షమాపణ చెప్పాలి అని ఎందుకు అడగరు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఎమ్మెల్యేనే అనుకోండి, అది తెలుగుదేశం అనుకుంటా, వేరే. కాబట్టి ఆ పార్టీకి చెప్పాలి కదా మీరు. కూటమిలో కొంతమంది, కూటమి సభ్యుడు అని అంటే ఎల్పీలో ఉన్నట్టే కదా, ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సభ్యుడే కదా అతను, రాజకీయ అనుబంధం ఇటు ఉన్నా కానీ. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తను ఇప్పుడు పెంచుకుంటున్న ఇమేజ్ నిలబడాలంటే ఇలాంటి వాటిని బేషరతుగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
అది జరుగుతుందో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ లోకేష్ ఎందుకు ఖండించకూడదు? ఇన్ని మీడియాతో మన కోర్టు దగ్గర అన్ని మాట్లాడారు, ఖండించండి. ఎందుకు ఖండించాలంటే వర్మ, ఖండన అనే మాట వల్ల తలకిందులు అవుతుందని కాదు, ఒక మెసేజ్ వెళ్తుంది. మరొకరి మాట్లాడడానికి భయపడతారు. అది చేయకుండా ఈ తెర వెనుక వ్యవహారాలు ఎందుకు సార్? తెర వెనుక ఖండనలు, తెర వెనుక లీకేజీలు శుద్ధ దండకండి. ఇఫ్ యూ వాంట్, ఏదో బాలయ్య డైలాగ్ లాగా ఉండాలి, కంటి చూపుతో చంపేస్తుంది అని చెప్తుంటాడు కదా. సో ఒక్కసారి అలా కంటి చూపు చూడమనండి బాలయ్యనన్నా, కానీ కనీసం ఇలాంటివి మంచిది కాదని. బ్యాడ్ అండి, ఎందుకు టేకన్ ఫర్ గ్రాంటెడ్ అండి మీడియా అనేది. నిజంగా మీడియా మిత్రులతో మాట్లాడుతుంటే వివిధ స్థాయిలో, ఉదయం కూడా చాలా ఒక ప్రముఖ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతున్నాను నేను. నిన్న ఒక చాలా సీనియరు, మొన్నేమో ఒక యంగ్ సంపాదకుడితో మాట్లాడా. ఎంత ఒక విధమైన నిస్తేజంలో ఉంది మీడియా. అవును, ఎవరు రైటు ఎవరు తప్పు అనేది పక్కన పెడితే ఈ నిస్తేజం సమాజానికి మంచిది కాదు. పట్టాల మీద పడుకోబెడతామని బెదిరిస్తుంటే, కోట్లతో కొనేస్తామని చెప్పి హుంకరిస్తుంటే, మామూలు సాదాసీదా మీడియా వాడు ఏం చేస్తాడండి? ఇది సమస్య. మీడియా వాళ్ళు కూడా నేర్చుకోవాలి దీన్ని బట్టి. సరే ఏంటి కమ్యూనిస్టులు మహాసభలో కామ్రేడ్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు, కమ్యూనిస్టులపై ఎందుకు ఈ టార్గెట్లు? అదే నాకు కూడా అర్థం కాలేదు.